హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే కోడికూర చిట్టిగారండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే కారంని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. కర్రీ ఉడికేటప్పుడు కారం ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మనం ఇంట్లో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి. ఇలా నానపెట్టుకోండి. ఇలా నానపెట్టుకోవడం వల్ల చికెన్కి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇది నానేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ని 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని రెండిని వేసుకోవాలి. ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో 2 ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ అనేటివి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపుని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఇందులో కాజుల్ని వేసుకోండి. 6 వరకు కాజుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇది వేసుకున్న తర్వాత ఇందులో కారంని వేసుకోవాలి. మనం చికెన్ కలిపేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాం కదండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. స్పైసీగా తినేవారు ఎక్కువగా యాడ్ చేసుకోండి, తక్కువ తినేవారు తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. మసాలా ఎక్కువ తినేవారైతే కొబ్బరి పొడిని ఎక్కువగా యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని చికెన్ ఉంది కదండి, మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అది ఇందులో వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. మసాలా అంతా చికెన్కి పట్టి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేటట్టు అవుతుంది కదండి. ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆయిల్లో చికెన్ అనేది ఒక 50% వరకు ఉడకాలండి. ఇలా ఉడికితేనే ఉప్పు కారం అనేది పీసెస్కి సరిగ్గా పడుతుంది. ఇలా పడితే టేస్ట్ అనేది చికెన్ అనేది కర్రీ అనేది అదిరిపోతుంది. కాబట్టి ఇలా ఉడికించుకున్న తర్వాత వాటర్ని 1/2 గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. 10 మినిట్స్ వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోండి. అంతే అండి. ఇది పుల్కాతో అయినా, రోటీతో అయినా, గారెలతో అయినా, ఏ కాంబినేషన్తో తిన్నా చికెన్ కర్రీ అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చిట్టి గారెల కోసం మిక్సర్ జార్ని తీసుకోవాలి. ఇందులో మొక్కజొన్నల నుంచి తీసిన గింజలని సపరేట్ చేసుకోండి. ఇలా గింజల్ని 2 కప్పుల వరకు తీసుకోవాలి. మిక్సర్ జార్లోకి వేసేసుకోండి. ఇందులో ఒక రెమ్మ వరకు కరివేపాకు, అలాగే కొత్తిమీరని కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే సాల్ట్
టేస్ట్కి సరిపడంతా వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. 2 కప్పుల మక్కలకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 5 to 6 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా వీటన్నింటినీ వేసిన తర్వాత మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. లేతగా ఉంటే వాటర్ వేయాల్సిన పని లేదండి. ముదురుగా ఉంటే మొక్కజొన్నలు ముదురుగా ఉంటే 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్మూత్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. వడలు చేసేంత ఈజీగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ ఎక్కువగా పల్చగా పట్టేస్తే వడలు చేయడానికి రావండి. మరీ ఎక్కువగా గట్టిగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా వడలు చేయడానికి ఈజీగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దాన్ని పక్కకు పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో చూడాలంటే కొద్దిగా మొక్కజొన్న పిండిని తీసుకొని ఇలా వేసి చూడండి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు కొద్దిగా మొక్కజొన్న పిండిని తీసుకొని ఈ విధంగా ఈజీగా టీ జార్ తోటి ఇలా చేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే అందులో పట్టే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. హైలో పెడితే పైన మొత్తం క్రిస్పీ అవుతాయి, లోపల మొత్తం మెత్తగా ఉంటాయి. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా ఈ విధంగానే చేసేసుకోండి. ఈ చిట్టి గారెలు అనేటివి ఏ నాన్ వెజ్ రెసిపీతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చూసారు కదండి మన కోడి కూర చిట్టి గారెని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ కాంబినేషన్లో మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.